బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు రేట్లు మీకు కీలకం. 2 రోజులుగా ధరలు స్థిరంగా ఉన్నా ఈ వారం మళ్ళీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇవాల్టి ధరలు కాస్త ఊరటనిచ్చేలా ఉన్నాయి. గత వారంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే వరుసగా 2 రోజులుగా రేట్లలో పెద్దగా మార్పు లేకపోవడంతో కొనుగోలుదారులకు కొంత రిలీఫ్ లభించింది. అయితే ఈ స్థిరత్వం ఎక్కువ రోజులు కొనసాగపోవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వారం కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్న సమయంలో కొనుగోలు చేయడం మంచిదా అనే చర్చ కూడా జరుగుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు కూడా గోల్డ్ మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో డాలర్ విలువలో వచ్చే మార్పులు కూడా గోల్డ్ ధరలకు దిశానిర్దేశం చేస్తాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే గత వారంలో గోల్డ్ ధరలు దాదాపు 7% వరకు పెరిగినట్లు సమాచారం. వెండి ధరలు అయితే మరింత వేగంగా పెరిగింది. గత వారంలో సిల్వర్ దాదాపు 10% వరకు పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కి సుమారు $4,338 వద్ద ట్రేడ్ అవుతుండగా స్పాట్ సిల్వర్ ధర $63 పైగా కొనసాగుతుంది. ఇక మన దేశంలోని ప్రధాన మార్కెట్లో విషయానికి వస్తే హైదరాబాద్లో బంగారం ధరలు, హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో 2 రోజులుగా గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 1,52,350 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములకు 1,39,660గా కొనసాగుతుంది. అంటే గత కొన్ని రోజులుగా పెద్దగా మార్పులు లేకుండా ఇదే స్థాయిలో రేట్లు కొనసాగుతున్నాయి. విజయవాడలో గోల్డ్ రేట్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన బులియన్ మార్కెట్లో ఒకటైన విజయవాడలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,52,350 వద్ద ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,39,650గా కొనసాగుతుంది. ఆగస్టు 6వ తేదీన వెండి ధర కిలోకు సుమారు 10,000 వరకు పెరిగింది. 2,50,000 వరకు చేరింది. ఆ తర్వాత పెద్దగా మార్పు లేకుండా అదే స్థాయిలో కొనసాగుతుంది. ఆగస్టు 10న హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో కిలో వెండి ధర 2,50,000గా ఉంది. అంటే బంగారం, వెండి రెండింటి ధరల్లో ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లపై వచ్చే నిర్ణయాలను బట్టి రాబోయే రోజుల్లో రేట్లు మారే అవకాశం ఉంటుంది. అయితే బంగారం కొనుగోలు చేయాలా, ఇంకా కొంతకాలం వేచి చూడాలా అన్నది పూర్తిగా మీ అవసరం, బడ్జెట్, పెట్టుబడి లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇక ఇవాల్టి రేట్ల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ ధరలు స్థిరంగా, వెండి ధరలు కూడా 2,50,000 దగ్గర కొనసాగుతుంది.